హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు ఎపిసోడ్ అయితే చూశారు కదండి. ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఫస్ట్ కళ్యాణ్ వాళ్ళ మదర్, అంటే నిన్నే చెప్పాం కదా, లైవ్లో ఆల్రెడీ అయిపోయింది. సో ఫస్ట్ ప్రోమో యాక్చువల్గా వాళ్ళదే వేయాలి, బట్ ఎందుకో వేయలేదు. బట్ ఏది ఏమైనప్పటికీ కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు నిజంగానే కళ్యాణ్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా, చాలా అంటే మామూలుగానే నాకు వద్దు 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 ఫ్యామిలీ మెంబర్స్ రాకపోయినా పర్లేదు అని అంటూ ఉన్నవాడు. ఒక్కసారిగా వాళ్ళ అమ్మగారిని చూడగానే నిజంగా కళ్ళల్లో నీళ్ళైతే వచ్చేసాయి. ఎవరికైనా అంతే కదండి. ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ సంజన గారు ఈ మాట చాలా బాగా చెప్పారు. నాకైతే బాగా అనిపించింది. సో ఇన్ని రోజులు గుండెని రాయిలాగా చేసుకున్నారు, కానీ ఆ రాయి కూడా ఇప్పుడు ఏమైంది, కరగడం స్టార్ట్ అయిపోయింది ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తున్నప్పుడు. అంతే కదా, ఇన్ని రోజులు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక పోనీలే అంటే చూడకుండా ఉంటే ఒక విధి, కానీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటే అయ్యో మన వాళ్ళు ఇంకా రాలేదనే ఒక ఒక తాపత్రయం అయితే ఉంటుంది కదా. ఇక కళ్యాణ్కి కూడా వాళ్ళ అమ్మగారిని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక వాళ్ళ అమ్మగారు అయితే చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పారు, నువ్వు బాగా ఆర్గ్యుమెంట్స్లో బాగా చెయ్యి, నీకు ఏదైనా తప్పు అనిపిస్తే ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని తప్పు అని చెప్పు, అంతేకాని కామ్గా ఉండకు, కానీ కప్పు మాత్రం నువ్వు తీసుకొని ఖచ్చితంగా రావాలి అని ప్రామిస్ చేయని చెప్పి చెప్పింది. ఇక మన ఊర్లో వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా నువ్వు కప్ తీసుకొనే రావాలి అని చెప్పింది. మరి ఈ కప్పు ఎవరికి వస్తుందో, ప్రతి ఒక్కరూ వచ్చి కప్ గురించే కదా చెప్తారు ఎవరికైనా. మరి చూడాలి ఎవరికి కప్పు చేతికి అందుతుందో అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ అమ్మగారు అలాగే అందరూ కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక తనూజ అయితే, అంటే ఆ కళ్యాణ్ అంటాడు కదా, మాకు కొద్దిగా ప్రైవసీ ఏంట్రా అనగానే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ తనూజ మాత్రం అక్కడే కూర్చొని ఉంటుంది. అదేంటి తనూజకి ప్రైవసీ ఇవ్వమని అడిగినా కానీ తను ఏంటి వెళ్ళట్లేదు. 2-3 సార్లు మధ్యలో కళ్యాణ్ అంటాడు, అదిగో అదేదో బెల్ మోగుతుంది వెళ్ళు అంటే, నీకెందుకు రా నేను వెళ్ళను. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలండి, తనూజ ఫ్యాన్స్ ఏమనుకున్నా కానీ నేనైతే ఒక విషయం చెప్దామనుకుంటున్నానండి. సో తనూజ వాళ్ళ సిస్టరు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఒక మాట చెప్పిందంట, నీది కళ్యాణ్ది బాండింగ్ చాలా బాగుంది, బయటికి ఏమీ నెగిటివ్గా వెళ్ళట్లేదు. సో నిజంగానే ఆ అబ్బాయి నీ గురించి కేర్ తీసుకుంటూ ఉన్నాడు. సో నీకు ఏదైనా బాగలేకపోతే తను ఏడుస్తున్నాడు, అలాగే నీ మంచం దగ్గరే ఉంటున్నాడు, నీకు జెన్యున్గానే తను చాలా సపోర్ట్ చేస్తున్నాడు. సో హౌస్ మొత్తం కూడా నీకు సపోర్ట్ చేస్తుంది. నువ్వే అందరినీ సపోర్ట్ చేయట్లేదు అని అంటున్నావు, కానీ ఇలా అనకు. సో బయట సపోర్ట్ ఉంది, లోపల కూడా నీకు చాలా సపోర్ట్ ఉంది అని కళ్యాణ్ గురించి బాగా ఎక్కువగా చెప్పిందంట. ఇంకా అప్పటి నుంచి నిజంగానే కళ్యాణ్తో ఇంకా ఎక్కువ క్లోజ్ అవ్వడం, అందుకే ఈ 2-3 రోజుల నుంచి ఇంకా ఎక్కువ క్లోజ్ అవుతూ వస్తుంది. సో ఇక కళ్యాణ్కి కూడా ఏంటంటే, ఇక్కడ నేను తప్పుగాని కాదు ఇలా మంచిగాని కాదు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్సే. కాకపోతే ఇక్కడ కళ్యాణ్కి ఏంటంటే ఆల్రెడీ తన ఎక్స్ లవర్ ఇలాగే ఉంది. సో కాబట్టి నిన్ను చూస్తుంటే నాకు ఆ అమ్మాయే గుర్తొస్తూ ఉంటుంది. సో నువ్వు అలాగే ఉన్నావని ఒక చిన్న ఫీల్ అయితే తనకు ఏర్పడింది మనసులో. ఇప్పుడు ఈ అమ్మాయి కొద్దిగా నవ్వుతూ మాట్లాడినా తనకేమైపోతుందంటే, ఈ అమ్మాయి మీద ఇంకా సాఫ్ట్ కార్నర్గా ఎక్కువైపోయి తనని ఏమీ అనలేకపోతున్నాడు. ఏదన్నా చెప్పాలనుకున్నా కానీ తను ఏదన్నా షేర్ చేసుకోవాలనుకున్నా తను గట్టిగా అరిస్తే తనే కూల్ అయిపోతాడనమాట. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. అందుకని కొంతమంది ఏంటంటే, నువ్వు ఇట్లాగే ఉండిపోతే నువ్వు ఫస్ట్ ప్లేస్కి ఎలా వెళ్తావు అనేది కొంతమంది. ఇప్పుడు వీళ్ళ మదర్ చెప్పేది కూడా కొన్నిసార్లు తనుజాకి అగేనెస్ట్ అని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, నచ్చితే నచ్చిందనే చెప్పాలి కదా. నువ్వు ఇలా కామ్గా ఉంటే ఎలాగా అనేదే కదా ఇక్కడ ఎవరైనా చెప్పే పాయింట్. సో ఇక్కడ తనుజ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు తనుజాకి చాలా క్లారిటీ ఉంది. తను ఎందుకంటే అక్కడ మాట్లాడింది కదా, ఇప్పుడు తనుజ వాళ్ళ అమ్మగారికి శారీ కూడా ఇచ్చింది చూశారు కదా. ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళిద్దరు ప్రైవసీ కావాలన్నా తన దగ్గరే కూర్చొని, ఈ అమ్మాయి కూడా అక్కడే కూర్చొని ఉంది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఇక వాళ్ళిద్దరితో పాటు మాట్లాడుతూనే ఉంది. చూడండి ఆంటీ, కొట్టండి ఆంటీ, వాడికి నేను చెప్తూనే ఉంటాను ఆంటీ, అన్నీ మాట్లాడుతూ ఉంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే తనుజాకి ఈ షో అయిపోయిన తర్వాత తను హ్యాపీగా వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ కళ్యాణ్ కూడా వెళ్ళిపోడు అని చెప్పట్లేదు, కానీ తన మనసులో ఒక బాధ అయితే ఉండిపోతుంది. ఎందుకంటే తను జెన్యూన్గానే ఇష్టపడుతున్నాడు. అందుకే తను ఎన్నిసార్లు చెప్పినా కానీ తను
తన మీద ఏ కోప పడలేకపోతున్నాడు అనమాట. అగెయినెస్ట్‌గా ఏమీ అనలేకపోతున్నాడు. తనకి బాగలేకపోయినా మనసులో అనుకుంటాడు కానీ, ఏంటి ఈ అమ్మాయి ఇట్లా అని కొన్నిసార్లు అనుకుంటాడు కానీ, అది చెప్పలేకపోతున్నాడు. ఇంకేంటి శారీ ఇచ్చిన తర్వాత, "ఏంటి మా అమ్మకి శారీ ఇచ్చావు? ఏంటి సంగతి?" అని అడుగుతారు కదా! "ఏం లేదు, చాలా మీ అమ్మగారు చాలా ఇన్నోసెంట్‌గా చాలా బాగా అనిపించారు. అందుకే ఇచ్చాను. అయినా ఇంక 4 వారాలే కదా! ఇక దాని తర్వాత నీ పాటికి నువ్వు ఉంటావు. నా పాటికి నేను ఉంటాను. సో, అందుకే ఇచ్చాను" అనంటే, పర్లేదు చెప్పు, చెప్పు" అనంటే, "అదే ఈ ఇంట్లో అందరికంటే నువ్వు నా మీద ఎక్కువ జెన్యూన్‌గా కేర్ చూపిస్తావు కదా! ఆ ఒక్క విషయానికి నాకు బాగా నచ్చి ఇచ్చాను. ఇంకా హౌస్‌మేట్స్ అంతా కూడా బానే ఉంటారు. బట్ నువ్వు ఇంకొంచెం ఎక్కువ చూపిస్తావు కాబట్టి, సపోర్ట్ బాగా చేస్తావు కాబట్టి ఇచ్చాను." కానీ మొన్న ఏం చెప్పింది? సపోర్టే లేదు హౌస్‌లో అనింది. ఇదేంట్రా బాబోయ్ అనిపించింది కదా! ఎందుకంటే వాళ్ళ చెల్లెలొచ్చి చెప్పిన తర్వాత కొద్దిగా తనైతే మార్చుకునిందనే అర్థమైపోతుంది. ఇక అందరితో కూడా బానే మంచిగా మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడాలి. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాధపడుతున్నారని తను ఇక నవ్వడానికి ట్రై అయితే చేస్తూ ఉందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏదైనా చెప్పు అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. ఇంకేం చెప్పాలి? ఇంకేం చెప్పేది ఏమీ లేదు. నువ్వు నా మీద కన్సర్న్ చూపిస్తావు కాబట్టి అది కూడా అవును. మా అమ్మది, మా నాన్నది కూడా లవ్ మ్యారేజేను. అంటే అందుకే ఆయన ఎన్ని కష్టాల్లో ఉన్నా మా అమ్మ ఎప్పుడు ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అదే నేను కూడా నాకు కూడా అంతేను అని చెప్తే, ఓహ్! అవునా? అయితే నీ భార్యకి చెప్పాలయితే ఈ విషయాలన్నీ అని మాట్లాడుతూ ఉంటుంది కదా! దాని తర్వాత వచ్చేసి కళ్యాణ్ అంటాడనమాట. ఆహ్, "నేను కూడా ఎప్పుడు నీ బాగునే కోరుకుంటాను తనుజ. అందుకే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను. నేను ఇంకేం కోరుకోను" అంటే, "అందుకే ఈ మాటల కోసమే నాకు బాగా నువ్వంటే ఇష్టం. ఐ మీన్ ఇష్టము. అందుకే మీ అమ్మగారికి నేను ఆ శారీ ఇచ్చాను. ఇలాగ మంచివాడిగా ఉంటావు కాబట్టి" అన్నట్టుగా చెప్తుంది. ఇవన్నీ చూస్తుంటే కొన్నిసార్లు పక్కన వాళ్ళకి కొద్దిగా ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతాయి కదా! అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక భరణి గారు, సుమన్ శెట్టి గారు అలాగే కళ్యాణ్ అక్కడ కూర్చొనుంటే, "నీ పెళ్ళెప్పుడు? లేకపోతే నీకిష్టమైన అమ్మాయి పేరు కూడా అక్కడ రాయి" అంటే తను టీ అని రాయడం. ఇవన్నీ చూసే వాళ్ళకి కొద్దిగా నచ్చే వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చని వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇక ఏమీ చేయలేము. ఇంకుండేది 4 వారాలు. ఎటు పోయి ఎటొచ్చినా వీళ్ళల్లోనే విన్నర్స్ అవుతారు, రన్నర్స్ అవుతారు. ఇక ఎవరు విన్నర్ అవ్వాలో, ఎవరు రన్నర్ అవ్వాలో ఇక ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీతు వాళ్ళ అమ్మగారు. ఈమెకైతే చాలా కోపం ఉంది మనసులో. కానీ బయట పెడితే అనవసరంగా పాడైపోతుందని ఆమె ఏదో నవ్వి కొద్దిగా కవర్ చేసింది. కాకపోతే రీతుకు మాత్రం చాలా గట్టిగా చెప్పింది. "నువ్వు కాస్త గేమ్ మీద మాత్రమే ఫోకస్ ఉంచు. అంతేకాని వేరే వాటి మీద వద్దు. ఇక కొన్ని వారాలే ఉన్నాయి కాబట్టి గట్టిగా ఆడు. సో, కెప్టెన్ అవ్వాలి" అని చెప్పేసి వీళ్ళ అమ్మగారు కూడా చెప్తారు. ఇక అందరూ వచ్చిన వాళ్ళంతా తనూజాని బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే నాకు కొద్దిగా మంచిదే, ఇష్టపడడం మంచిదే. కానీ కొంతమంది ఏంటంటే అమ్మాయి టాప్‌లో ఉంది కాబట్టి మా పిల్లలు కూడా వాళ్ళతో ఉంటే బాగా ఓటింగ్ అని కానీ ఏదైనా వస్తదని కొంతమంది కావాలని అంటే తనూజాని పొగడ్డం కానివ్వండి, అలా చెప్తున్నారేమో కొన్ని అనిపించినాయి. కొన్ని మాత్రం జెన్యూన్‌గానే తనూజాని పొగుడుతూ వచ్చేసారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి, "మీ ఫ్రెండ్‌షిప్ కూడా చాలా బాగుంది. మా అమ్మాయిని బాగా సేవ్ చేసావమ్మా. నువ్వు కూడా చెప్తూ ఉంటావు డేమాన్‌కి" అంటే డేమాన్ అనే పేరు రాకుండా చెప్తూ ఉంటావు. తనకి వార్నింగ్ ఇస్తుంటావు. ఇలా ఉండు, అలా ఉండు అని నాకు బాగా నచ్చుతాయని చెప్పింది. ఇక సంజన గారి గురించి కూడా, "నువ్వు మా పాపకి బాగా అన్నం పెడుతూ ఉంటావమ్మా. నాకు నిజంగా చాలా ఇష్టం మీరంటేను" అని చెప్పేసి ఆమె గురించి కూడా చెప్తుంది. ఇక మిగిలిన అందరి గురించి కూడా ఒక్కొక్క మాట చెప్తుంది. కానీ డేమాన్ పవన్‌ని ఎక్కువ ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ అమ్మగారు డేమాన్ పవన్ వాళ్ళ అమ్మ రీతుని బాగా ప్రేమగా తీసుకుంది. కానీ ఈమె అస్సలు ఏదో ఇక మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టు అనిపించింది. కొద్దిగా మనసులో బాధ అయితే ఉంది. ఇక నెక్స్ట్ భరణి గారి వాళ్ళ డాటర్. ఇక ఈ అమ్మాయి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ నాన్నగారిని చూడగానే నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎవరికైనా అంతే కదండీ! ఫాదర్స్‌ని చాలా మిస్ అవుతుంటారు డాటర్స్. ఇక వీళ్ళిద్దరి బాండింగ్ కూడా సూపర్‌గా అనిపించింది. ఈ అమ్మాయి కూడా, "మీరు కెప్టెన్ అవ్వాలనుంది నాన్న. మొన్న నామినేషన్స్‌లో చాలా బాగా మాట్లాడారు. మీరు అలాగే ఉండండి, స్ట్రాంగ్‌గా ఉండండి" అని చెప్తూనే తనూజ మీ బాండింగ్ చాలా బాగుందని తనూజని ఈ అమ్మాయి కూడా బాగా మెచ్చుకునింది. కానీ వీళ్ళిద్దరిది నిజంగానే ఫస్ట్ నుంచి చాలా బాగునింది. కానీ దివ్య విషయం దగ్గరికొచ్చేసరికి తను మిమ్మల్ని కమాండింగ్ చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు. సో, తను అట్లా కమాండింగ్‌గా మాట్లాడుతున్నప్పుడు మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి. అంతేకాని కామ్‌గా ఉండకండి నాన్న. అసలకి కొద్దిగా బాగాలేదు అన్నట్టుగా కూడా చెప్పేసింది తర్వాత. ఇక నిజంగానే వీళ్ళిద్దరు క్యూట్ బాండింగ్ అనిపించింది
ఫాదర్ అండ్ డాటర్ది. ఇక ఈమె కూడా చక్కగా అందరి గురించి ఒక్కొక్క మాట చెప్తూ ఇమ్మాన్యుయల్ ఆల్ రౌండర్ అని చెప్పేసి ఇక దివ్యాని కూడా మెచ్చుకునింది. కానీ కమాండింగ్ చేయొద్దక్క కొద్దిగా అన్నట్టుగా చెప్పింది ఇండైరెక్ట్గా. నేనేం చేయట్లేదు, నా వాయిసే అంతా అని ఈ అమ్మాయి కూడా అంటూ ఉన్నింది కదా. ఇలా జరిగిపోయింది. మొత్తానికి సంజన గారి గురించి ఈ అమ్మాయి కూడా బాగా చెప్పింది. అది కూడా నాకు బాగా నచ్చింది. మీరు హోమ్లీ ఫీలింగ్ అయితే ఉంటుందండి మిమ్మల్ని చూడగానే సంజన గారు, నిజంగా చాలా బాగుంటుందని. ఇలా ప్రతి ఒక్కరి గురించి అందరూ బాగానే చెప్పారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తనూజ అండ్ దివ్య వీళ్ళిద్దరిది ఏంటో అస్సలు అర్థం కాదండి. ఇక భరణి గారు అయితే ఏదైనా తనూజకి ఏదన్నా చేస్తే ఇక దివ్యకి ఎందుకు కోపం వస్తుందో అన్నట్టుగానే ఉంది. ఇక దివ్య ఏమంటుంది, మా అమ్మ వచ్చి చెప్పింది కదా మీరు ఇట్లాగా మా మామిలాగా అట్లా కదా, అందుకని అయినా మీరు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు, మా పేరెంట్స్కే లేని బాధ మీకెందుకు అంటే, నేనేం దూరం పెట్టలేదమ్మా అని అంటూ ఉంటాడు. లేదు మీకు బాగాలేకుండా వచ్చునుంటే అంటే మీకు బాగాలేకుండా వచ్చింది కాబట్టి నేను మళ్ళీ మీకు దగ్గరయ్యాను, లేకపోతే మీరు బయట నుంచి వచ్చిన తర్వాత నన్ను దూరం పెట్టేశారు అని చెప్పి అలుగుతుంది. అది కాస్త పక్కన సార్ట్ అవుట్ అయ్యేసరికి తనూజ కాలు ఏదో బెనికిందని తనకి ఆయిల్ రాస్తూ మసాజ్ ఏదో చేస్తుంటే, మీకే బాగలేకపోతే మీకే ఒకరు పని చేయాలి, మీరు వెళ్ళి అమ్మాయి కాళ్ళకి అది చేస్తున్నారు అన్నట్టుగా చెప్తుంది. ఇక్కడ ఏంటంటే దివ్యాది ఏంటంటే, నేను అక్కడ తనూజనే కాదు ఎవరికి మీరు పని చేసినా నాకు కోపం వస్తుంది, ఎందుకంటే మీకే బాగలేదు కదా, అది నా కన్సర్న్, అంతేకాని అక్కడ తనూజ ఉందా లేకపోతే కళ్యాణ్ ఉన్నాడా ఇమ్మాన్యుయల్ ఉన్నాడా అనేది కాదు ముఖ్యం అని చెప్పేసి దివ్య అంటూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య నిజంగానే భరణి గారి పరిస్థితి శాండ్విచ్ లాగా అయిపోతుంది. అటు చూస్తే కూతురు, ఇటు చూస్తే చెల్లెలు, వీళ్ళిద్దరికి ఏం చెప్పినా అంటే ఆమెను పొగిడితే ఈమెకు కోపం, ఈమెను పొగిడితే ఆమెకు కోపం అన్నట్టుగా. ఇక తనూజ వచ్చేసి, తనూజలో ఒక విషయం ఏంటంటే ఈ అమ్మాయి పెద్ద పెద్దగా చెప్పేస్తుంది పక్కన వాళ్ళ గురించి స్టేట్మెంట్స్, అది బయట చూసే వాళ్ళకి తనూజ క్యూట్గా ఇలా ఉంటుంది అనేది అందరికీ బయట వాళ్ళకి అర్థమైపోయి ఈ అమ్మాయి కొంచెం కోపడిందంటే పక్కన వాళ్ళే నిజంగా చెడ్డోళ్ళేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంటుంది కొన్నిసార్లు. ఇక అలాగే ఇక్కడ దివ్య కూడా, దివ్య నేనేం చెప్పలేదు, ఆయనే నాకు కళ్ళు పట్టుకున్నాడు, నేను వెళ్ళిపో అని చెప్పాను అంటే, నాకేమి నీ మీద కోపం లేదమ్మా అంటే వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి గొడవలు ఎక్కడా తీరట్లేదు, ఎప్పుడు ఏదో ఒకటి తిరిగి తిరిగి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య భరణి గారికి అయితే ఏదో ఒక బ్యాడ్ నేమ్ అయితే వచ్చేటట్టే అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని వదిలించుకొని ఆయన గేమ్ ఆడితే ఆయన సూపర్గా ఆడతాడని నా ఉద్దేశం. మరి ఇలాగా ఈరోజు అందరి ఫ్యామిలీస్ వచ్చి మంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారండి. ఇక రేపు మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ ఉంది. కెప్టెన్సీ టాస్క్లో 2 గ్రూప్స్ అయితే డివైడ్ అయిపోయారు. భరణి గారు, సంజన గారు, ఇమ్మాన్యుయల్, దివ్య ఒక టీం, మిగిలిన వాళ్ళంతా ఇంకొక టీం. రేపు కెప్టెన్సీ టాస్క్ అయితే జరగబోతుంది. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.